మరికొద్దిసేపట్లో వరద ప్రాంతాల్లో సీఎం రేవంత్ రెడ్డి ఏరియల్ సర్వే చేయబోతున్నారు. ముందుగా ఎల్లంపల్లిలో సర్వే చేస్తారు సీఎం. అనంతరం కామారెడ్డిలో సీఎం రేవంత్ రెడ్డి హాల్ట్ చేస్తారు. అక్కడ హాల్ట్ ఉంటుంది. తర్వాత మెదక్లో ఏరియల్ సర్వే చేస్తారు సీఎం రేవంత్. వరదలు తగ్గిన తర్వాత వ్యవసాయ నష్టాన్ని, ఆస్తి నష్టాన్ని అంచనా వేస్తామన్నారు మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి. ప్రాథమిక అంచనాల తర్వాత కేంద్రాన్ని సంప్రదిస్తామన్నారు. ఈ పరిస్థితుల్లో కేంద్రం పెద్దన్న పాత్ర పోషించాలన్నారు. తెలంగాణని కేంద్రం ఆదుకోవాలని కోరారు పొంగులేటి. తప్పకుండా పెద్దన్న పాత్ర పోషించాల్సిన కేంద్ర ప్రభుత్వం, రాష్ట్రాల్లో ఏ ప్రభుత్వాలు ఉన్నా తప్పకుండా కేంద్ర ప్రభుత్వం ఇటువంటి విపత్తు వచ్చినప్పుడు సహాయ సహకారాలు అందించాల్సిన అవసరం ఉంది. ప్రాథమిక అంచనాలు తయారవడంతోనే తప్పకుండా కేంద్ర ప్రభుత్వాన్ని గత సంవత్సరంలో ఏదైతే సుమారు 10,000 కోట్ల పైగా ఆస్తి నష్టం జరిగిందో, ఆస్తి ప్రైవేటుది కానీ ప్రభుత్వ పరంగా కానీ జరిగిన నష్టంలో కేంద్ర ప్రభుత్వం నుంచి కేవలం సుమారుగా 300 కోట్ల రూపాయలు ఇవ్వటం జరిగింది. 10,000 కోట్ల పైగా రాష్ట్రంలో జరిగిన నష్టాన్ని పోయిన సంవత్సరం పూర్తి ఆధారాలతో కేంద్ర ప్రభుత్వానికి సమర్పిస్తే, కేంద్ర ప్రభుత్వం నుంచి ఈ రాష్ట్రానికి వచ్చిన డిజాస్టర్ మేనేజ్మెంట్లో వచ్చిన నిధులు కేవలం 300 కోట్ల చిల్లర. ఈ విపత్తుకు సంబంధించి ఈ 4 జిల్లాల్లో ప్రస్తుతానికి ఈ 4 జిల్లాల్లో జరిగిన నష్టాన్ని అంచనా వేస్తాం. అంచనా వేసి వాటిని తప్పకుండా కేంద్ర ప్రభుత్వ సహాయానికి పోతాం. కేంద్ర ప్రభుత్వం పోయినసారి ఎట్లా కనీసం ఒక 50% కూడా ఇవ్వలేకపోయారు. ఈసారైనా ఈ కొత్తగా ఏర్పడిన ఈ తెలంగాణ రాష్ట్రానికి కేంద్ర ప్రభుత్వ సహకారం ఉంటుందని కోరుకుంటున్నాం.